యాదాద్రిలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి తలంపుతోని యాదాద్రి టెంపుల్ నుంచి ఏదైతే చేపట్టినరో యాదాద్రి అయ్యవార్లు అందరూ కూడా నిర్ణయించి చేపట్టినరో ఆ పుణ్య ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. 50 మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మన తెలంగాణలో వెలిసినటువంటి మన లక్ష్మీనరసింహుడి యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఆడబిడ్డగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను. ఆయన మన కొంగు బంగారం లాంటోడు, కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చల్లని దేవుడు. మరి అటువంటి దేవుడు కేసీఆర్ గారికి సంకల్పం కల్పించి వారికి శక్తినిచ్చి బలాన్నిచ్చి వారి చేత 1200 కోట్లతోని అంగరంగ వైభవంగా తన కోసం ఆలయాన్ని ఆ భగవంతుడు నిర్మింపజేసుకున్నాడు. మరి ఆ యొక్క ఘనత కేసీఆర్ గారి హయాంలో జరగడం, వారి కింద మేమందరం కూడా ఉండి పనిచేయడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి యాదాద్రిలో గుట్ట కింద కూడా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని, యాదాద్రి యొక్క వైభవాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి జిల్లా. తెలంగాణ ఉద్యమంలోనైతేనేమిటి, అంతకుముందు సాయుధ రైతాంగ పోరాటంలోనైతేనేంటి అద్భుతంగా తెలంగాణ ప్రజల యొక్క స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. మరి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మనందరికీ ఉన్నటువంటి కళ. ఆ కళను సాకారం చేసుకోవడానికి 2014లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి, నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచినీరు అందాలి, ఫ్లోరైడ్తోని కాళ్ళు చేతులు వంకరపోయినటువంటి నా నల్లగొండ బిడ్డలందరూ కూడా మంచి నీళ్లు తాగాలనేటటువంటి మంచి సంకల్పంతో మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో ఇంటింటికి నీరిచ్చినటువంటి సంగతి మీ అందరికి కూడా తెలిసిందే. అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, పార్లమెంటు సాక్షిగా నల్గొండలో 0 ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. నిజంగా కూడా గర్వకారణం, ఒక ఇమోషనల్ మూమెంట్. ఇది చాలా సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే 60 ఏండ్లు గోసపడ్డం ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టేబుల్ మీద తీసుకుపోయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడైనటువంటి పిల్లగాన్ని పండబెట్టి ఇది సార్ మా దుస్థితి అని చెప్పుకొని గొల్లున ఏడిస్తే ఏనాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరుణించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టినటువంటి పాపాన పోలేదు. అటువంటిది 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసీని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకుండే. మరి నిజంగా మూసీ మురికెట్లయిందండి, మూసీకి మకిలు ఎట్లా పట్టింది, మూసీలోకి ఇండస్ట్రియల్ వ్యర్థాలు వస్తుంటే వింత తమాషా చూసుకుంటూ 60 ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు, ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికం అంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి.